నాకేది మంచి అనిపిస్తే అది నేను చేస్తాను. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, సమస్యలు అనేవి పులి లాంటివి. వాటితో పోరాడనైనా పోరాడాలి, లేక రాజీ అయినా పడాలి. కావాలనుకునే దానికోసం పోరాడకపోతే కోల్పోయిన దాని గురించి బాధపడక తప్పదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి ఆమని. తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు ఆమని. గ్లామర్ పాత్రలకి దూరంగా ఉంటూ చీరకట్టులో సాంప్రదాయ లుక్లో కనిపించి తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ని తెచ్చుకుంది. అయితే అలాంటి ఈమెకి కూడా కాస్టింగ్ కౌచ్ తిప్పలు తప్పలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలా తన కెరియర్ మొదట్లో చాలా మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు తనని ఇబ్బంది పెట్టేవారని, ఓ తమిళ డైరెక్టర్ అయితే ఏకంగా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా లేవా అంటూ నడుము చూపించమని అడిగాడని, బాడీలో ఎవరికి చెప్పుకోలేని చోట కూడా వారికి చూపించాల్సి వస్తుందని, లేదంటే ఆడిషన్ కూడా చేయరని, ఇక ఇవే వేధింపులు పెద్ద ప్రొడక్షన్ నుండి చిన్న ప్రొడక్షన్ వరకు ఉంటాయని, ఈ విషయంలో ఒకసారి లొంగితే అది ఒక్కరితో ఆగదని, అప్పట్లో మీడియా ఇంతలా యాక్టివ్గా లేకపోవడంతో ఈ విషయాలు బయటికి వచ్చేవి కావని చెప్పడంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. అసలు ఆమని తన భర్త నుండి విడాకులు తీసుకోవడానికి గల కారణాలేంటి? ఆమని నిజంగానే బలవన్మరణానికి పాల్పడిందా? సౌందర్య అన్నని పెళ్లి చేసుకోవడానికి ఆమని ఎందుకు ఒప్పుకోలేదు? ఇండస్ట్రీ నుండి ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. మంజుల అలియాస్ మీనాక్షి అలియాస్ ఆమని. ఈమె 1973 నవంబర్ 16న కర్ణాటకలోని బెంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి సత్యనారాయణ, తల్లి లక్ష్మి. ఈమెకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె పూర్వీకులు ఆంధ్రాలోని నెల్లూరుకి చెందిన వారై ఉండి పని నిమిత్తం బెంగళూరుకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇదిలా ఉంటే ఆమని తండ్రికి సినిమాల మీదున్న ఇంట్రెస్ట్ కారణంగా సినిమా డిస్ట్రిబ్యూటర్ గా మారి కొన్ని తెలుగు, కన్నడ, తమిళ్ మూవీస్ ని కర్ణాటకలో డిస్ట్రిబ్యూట్ చేస్తుండేవారు. అలా మొదట్లో కొన్ని మూవీస్ బాగానే ఆడినా ఆ తర్వాత అన్ని మూవీస్ ఫ్లాప్ అయి నష్టాలు వచ్చి ఆర్థికంగా చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో సినిమా ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసి వ్యవసాయం చేసుకోవడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే ఆమని తన స్కూలింగ్ ని బెంగళూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. ఇక చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ఆమనికి చిన్నప్పటి నుండి తండ్రితో షూటింగ్ స్పాట్ కి వెళ్లడం, ఆ మూవీస్ థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు జనాల నుండి నటులకి దొరికే ఆదరణని చూసి తను కూడా సినిమాల్లో నటించాలనుకుంది. ఇదే విషయం తన తల్లికి చెప్పగా అందుకు ఆమె ఒప్పుకొని సపోర్ట్ చేసిన, సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసున్న తన తండ్రి మాత్రం ఒప్పుకోలేదు. అలా చదువుకోవడం ఇష్టం లేకపోతే తనకి పెళ్లి చేస్తామని సంబంధాలని వెతికే పనిలో పడడంతో తన ఇష్టాల్ని తండ్రి అర్థం చేసుకోవట్లేదని ఆమని బలవన్మరణానికి పాల్పడింది. కానీ ఇమీడియట్ గా తల్లిదండ్రులు ఆమనిని హాస్పిటల్లో చేర్పించడంతో ప్రాణాపాయాలతో బయటపడింది. ఇక అలా ఈ ఇన్సిడెంట్ తో తండ్రి కూడా ఆమనికి సపోర్ట్ చేయడంతో తన తల్లితో కలిసి చెన్నైకి వెళ్లి తన తండ్రికి తెలిసిన ఫ్రెండ్ ఇంట్లో ఉంటూ ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టింది. కానీ ఆమని ఏ మూవీ ఆడిషన్ కి వెళ్లినా ఈమెను నేరుగా చూసి అందరూ రిజెక్ట్ చేయడం మొదలెట్టారు. ఎందుకంటే తను చామన్ చాయ్ కలర్ లో ఉండి లాంగ్వేజ్ ప్రాబ్లం అవ్వడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. ఇక అలా మరికొంతమంది అయితే ముందే కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్స్ ఇస్తామని చెప్పడంతో 2 ఏళ్లు ట్రై చేసిన ఒక చిన్న పాత్ర కూడా దొరకలేదు. దీంతో విసుగు చెందిన ఆమని తల్లి మళ్ళీ బెంగళూరుకి వెళ్లిపోదామని చెప్పిన ఆమని మాత్రం తాడో పేడో తేల్చుకున్నాకే ఇక్కడి నుండి వెళ్దామని చెబుతూ మంజులగా ఉన్న తన పేరుని మీనాక్షిగా మార్చుకోవడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే ఆమనికి ఒక మేనేజర్ తో పెరిగిన పరిచయం కారణంగా హీరో మురళీ సరసన పుదియ కాట్రు అనే మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 1990 అక్టోబర్ 17న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఆ వెంటనే ఒన్నుం తెరియద పాప అనే మూవీలో చేసే ఛాన్స్ రాగా అది కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఆ మేనేజర్ సపోర్ట్ తోనే ఆమనికి తంగమాన తంగచ్చి, ఇదుదా సట్టం, ముదల్ సిత్తనం అని చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో ఆమనికి తమిళ్లో పూర్తిగా ఛాన్సులు తగ్గిపోయాయి. ఇక ఈ క్రమంలోనే ఆమని ఒక మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు తన తండ్రికి ఆరోగ్యం క్షీణించి మరణించడంతో ఈ విషయాన్ని ఆ మూవీ ప్రొడ్యూసర్ కి చెప్పగా ఆ షూటింగ్ లో చాలా మంది ఆర్టిస్టులు ఉండడంతో ఆమని వెళ్లిపోతే షూటింగ్ ఆగిపోతుంది
అయిపోతుందని, ఆర్టిస్టుల డేట్స్ కూడా దొరకవని, 2 రోజుల వరకు ఆమని తండ్రి మరణించిన విషయం తనకి చెప్పకుండా దాచడం జరిగింది. అలా షూట్ కంప్లీట్ అయ్యాక ఆమనికి చెప్పడంతో తనకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. దీంతో హుటాహుటిగా బెంగళూరుకి వెళ్ళగా అప్పటికే తండ్రి అంత్యక్రియలు పూర్తయి కడచూపుని కూడా నోచుకోలేదు. ఇక అలా మానసికంగా కృంగిపోయిన ఆమనిపైనే ఇంటి బాధ్యతలన్నీ పడగా తమిళ ఇండస్ట్రీని నమ్ముకుంటే ప్రయోజనం లేదని తన మకాన్ని హైదరాబాద్కి మార్చేసింది. అలా అప్పటికే ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న ఆమనికి ఆడది అనే మూవీలో నెగిటివ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తన కెరియర్ కి ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకున్నారు. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుల్లా ట్రై చేస్తున్న క్రమంలోనే డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారు జంబలకడి పంబ అనే మూవీని నరేష్ రోజాలని హీరోయిన్లుగా తీసుకొని ప్లాన్ చేశారు. కానీ అప్పటికే రోజా బిజీగా ఉన్న కారణంగా ఆ ప్రాజెక్ట్ ని చేయనని తేల్చి చెప్పేయడంతో ఆ కోపంతో ఈవివి గారు కొత్త అమ్మాయిని తీసుకోవాలని డిసైడ్ అయి హీరోయిన్ కోసం వెతికే క్రమంలోనే ఒక మేనేజర్ ద్వారా ఆమని పిక్స్ ని చూడటం, తమిళ్లో 6కు పైగా సినిమాలు ఫ్లాప్ అయినా తన మూవీకి సెట్ అవుతుందని ఇమీడియట్ గా బెంగళూరు నుండి ఆమనిని హైదరాబాద్ కి పిలిపించడం జరిగింది. ఇక హైదరాబాద్ కి వచ్చాక ఆమనిని నేరుగా చూసి షాక్ అయిన ఈవివి గారు తనకి ఒక ఫోటో షూట్ ని చేయగా ఫోటోజెనిక్ ఫేస్ అయిన ఆమని అందులో అందంగా కనిపించడంతో ఇమీడియట్ గా తనని ఆ మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేయడం, మీనాక్షిగా ఉన్న తన పేరుని ఈవివి గారే ఆమనిగా మార్చడం జరిగింది. అలా ఆ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే కొత్త అమ్మాయిలకి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చే రాజేంద్ర ప్రసాద్ గారిని ఆమని ఒక మేనేజర్ ద్వారా కలవగా అతనితో పెరిగిన మంచి పరిచయం కారణంగా ఈమెకి మిస్టర్ పెల్లాం అనే మూవీలో ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా జంబలకడి పంబ 1992 జూలై 12న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు ఆమనికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ వెనకే వచ్చిన మిస్టర్ పెల్లాం మూవీ కూడా హిట్ అయి ఆమని బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ ని కూడా గెలుచుకుంది. ఇక అలా రాజేంద్ర ప్రసాద్ తోనే కన్నయ్య, కిట్టయ్య, శ్రీనాథ అనే మూవీస్ ని చేస్తూ బిజీ అయింది. ఇదిలా ఉంటే ఆమని అన్నా చెల్లెలు అనే మూవీ చేసేటప్పుడు అందులో ఫస్ట్ హీరోయిన్ గా చేసిన సౌందర్యతో తనకి మంచి స్నేహం ఏర్పడి వీరిద్దరూ కర్ణాటకకి చెందిన వారవడంతో కొద్ది రోజుల్లోనే వీరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇక అలా ఆమనికి సరైన గైడెన్స్ లేకపోవడంతో ఒక స్టేజ్ లో ఐటమ్ డాన్సర్ గా కూడా చేయడం మొదలెట్టింది. అలా టాప్ హీరో హలో బ్రదర్స్ అని చేయగా హీరోయిన్ గా ఆమని కెరియర్ ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత చేసిన శుభలగ్నం మూవీలో ఆమని డబ్బు కోసం భర్త నమ్మే భార్యగా నటించడంతో ఆ పాత్రలో తన నటనకి యావత్ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయి తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాకుండా అందులో తన నటనకి గాను ఫిలింఫేర్ అవార్డ్ ని కూడా అందుకుంది. ఈ క్రమంలోనే తమిళ్లో విజయకాంత్ తో హానెస్ట్ రాజ్ అనే మూవీని చేయగా ఆ మూవీకి కో ప్రొడ్యూసర్ గా పనిచేసిన కాజా మొయిద్దీన్ కి ఆమనికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే ఆమని ఎప్పుడైతే కృష్ణ గారితో అమ్మ దొంగ అనే మూవీని ముగ్గురు హీరోయిన్లో ఒకరిగా చేయగా ఫస్ట్ హీరోయిన్ గా సౌందర్య చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే సౌందర్య తండ్రికి ఆమని మంచితనం, బిహేవియర్ నచ్చి తన కొడుకు అమర్కి ఆమనితో పెళ్లి చేయాలని డిసైడ్ అయి ఇదే విషయం ఆమనిని అడగగా అందుకు ఆమని అప్పటికే కాజా మొయిద్దీన్ తో సీరియస్ రిలేషన్ లో ఉండడంతో ఆమె ఒప్పుకోలేదు. ఇక అప్పటి నుండి తెలుగు, కన్నడ, తమిళ్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న ఆమనికి మావి చిగురు మూవీ తర్వాత ఛాన్సులు పూర్తిగా తగ్గడంతో తన 24వ ఏటకి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. కానీ ఈమె తల్లి మాత్రం ఇప్పుడిప్పుడే తమ ఆర్థిక పరిస్థితులు సుధారించుకుంటున్నాయని కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోమని నచ్చజెప్పిన ఆమని మాత్రం ఒప్పుకోకుండా హిందూ ముస్లిం ధర్మం ప్రకారం 1996లో ఆమని కాజా మొయినుద్దీన్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఇక అలా పెళ్లి తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయకూడదని తన భర్త కండిషన్ పెట్టడంతో ఆమని సినిమాలకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసి తన దృష్టిని ఫ్యామిలీ వైపు మళ్లించింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇక అలా అన్ని బాగానే సాగుతున్నప్పుడే కో ప్రొడ్యూసర్ గా ఉన్న కాజా మొయినుద్దీన్ సోలో ప్రొడ్యూసర్ అవ్వాలని డిసైడ్ అయి హీరో కార్తిక్ తో సంధ్యా వేలై అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత అజిత్ తో చేసిన జన, ధనుష్ తో చేసిన దేవతై ఖండే, పెదరాసు, చార్లీ చాప్లిన్ అనే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఆర్థికంగా చాలా నష్టాలు వచ్చి అప్పులిచ్చిన వారు టార్చర్ పెట్టడం మొదలెట్టారు. అలా రోజు రోజుకి వారి టార్చర్ ఎక్కువ అవ్వడంతో తట్టుకోలేని కాజా మొయినుద్దీన్ 2005లో బలవన్మరణానికి పాల్పడగా కుటుంబ సభ్యులు హుటాహుటిగా తనని ఆసుపత్రిలో చేర్పించారు. కానీ అప్పట్లో మీడియా ఆమనియే అఘాయిత్యానికి పాల్పడిందనే వార్తల్ని స్ప్రెడ్ చేయడంతో అందరూ వాటిని నిజమేనని నమ్మసాగారు. ఇదిలా ఉంటే వీరి ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో మళ్ళీ ఆమని సినిమాల్లో నటించాలని డిసైడ్ హరికృష్ణ గారితో స్వామి అనే మూవీని చేస్తూ తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి జేడి చక్రవర్తితో మధ్యాహ్నం హత్య, రాజేంద్ర ప్రసాద్ గారితో ఆ నలుగురు అని చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆమనికి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ భార్యాభర్తలిద్దరికి ఇదే విషయంపై గొడవలు రావడంతో మళ్ళీ ఆమని సినిమాల్ని వదిలేయాల్సి వచ్చింది. కానీ రోజు రోజుకి తన ఫ్యామిలీ అప్పుల్లో కూరుకపోవడం, అప్పిచ్చిన వారు ఇంటికి వచ్చి గొడవలు చేయడంతో విసుగు చెందిన ఆమని భర్త నుండి విడిపోవాలని డిసైడ్ అయి 2012లో విడాకులకి అప్లై చేసి తన 2 పిల్లల కస్టడీని తనే తీసుకొని
అప్పటి నుండి చెన్నైలో ఉంటూ వస్తుంది. ఇక అలా ఆ తర్వాత 2014లో వచ్చిన చందమామ కథలు మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేయడం ద్వారా ఆమెని తన థర్డ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అలా ఆ తర్వాత పటేల్ సార్, మిడిల్ క్లాస్ అబ్బాయి, భరత్ అనే నేను, శ్రీకారం అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఆ మధ్యలో అక్క మొగుడు, పూవై ఉనక్కాగా, ముత్యమంతా ముద్దు అనే సీరియల్స్ లో చేస్తూ ఇప్పుడు ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అనే సీరియల్స్ తో బిజీగా ఉంటుంది. ఇప్పటి వరకు ఆమెని హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ డాన్సర్ గా 90 సినిమాల్లో నటించింది. ఈమె నటనకు గాను 2 నంది అవార్డ్స్ తో పాటు ఒక ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. మీకు ఆమెని నటించిన సినిమా, సీరియల్స్ లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఎవరు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితమే నీకు విలువైనది. విలువలు లేని, విలువలు ఇవ్వని మనుషులకి దూరంగా ఉంటే నీ విలువేంటో నీకు అర్థమవుతుంది. ఇది ఫోక్స్ నటి ఆమని గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.